సిమస్ కల్పద్రోమ్ అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు. తత్ర మేషాదిశ ద్వాదశ రాశి క్రమేణ సంచరిత సూర్యస్య పూర్వస్మాదేవ ఉత్తర రాసౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తర్వాతి రాశిలో ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో 4 ఘట్టాలు ఉన్నాయమ్మా. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం. ఆ తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశుల్లో కొనసాగించిన కాలం ఉత్తరాయణం అంటాం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైనా శ్రేష్టమైనది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు మొదలైనవి దానం చేస్తారు ఈ సంక్రాంతి రోజున. ఇవి కాక ఈ కాలమునందు గోదానం అనేది చేయటం కూడా జరుగుతున్నది. ఆ గోదానం వలన స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తున్నాం. ఈ పండుగ ప్రత్యేకతలు ఏమిటనగా, ముగ్గులు వేయటం, రథం ముగ్గు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, భోగి పళ్ళు, తిలాతర్పణం, హరిదాసు, గంగిరెద్దులు, గాలిపటాలు ఎగరేయటం. ఈ సంక్రాంతి సందర్భంగా ఇంకొకటి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, 12 నెలల సంవత్సర కాలంలో 6 నెలలు దక్షిణాయనము, దేవతలకు ఒక రాత్రి, 6 నెలలు ఉత్తరాయణము, దేవతలకు ఒక పగలు. సో కనుక దేవతలు మేలుకునే కాలంలో ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటాము. కనుకనే ఉత్తరాయణం వరకు ఎదురు చూసి ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత తనను చాలించారు మహానుభావుడైన భీష్ముడు. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తర్వాత సింహ, కన్యా, తుల రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయనం అంటాం. ఇది సంక్షిప్తంగా సంక్రాంతి గురించి మనం తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా యునైటెడ్ కళాశాల అధ్యాపకులు, మేనేజ్మెంట్ వారు, వీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సరిపోతుంది. పాత రోజుల్లో పల్లెటూళ్ళలో నివసించే వారికి అరుగు మీద కూర్చుని సంభాషణ ఎలా ఉంటే ఐడియా ఉందమ్మా? ఎలా మాట్లాడుకుంటా? ఏ అబ్బాయి బాగున్నావా? అరే రాంబాబు, సారీ వేణు, అరే వేణు నాతో మాట్లాడరా, ఫోన్ ఎందుకురా నాయన, కనీసం పెద్దవాళ్ళని గౌరవం ఇవ్వరా నాయన, అక్కడ నుంచో ఆ చొక్కాని బొత్తం పెట్టుకోలేస్తా. నువ్వు కూడా మనోజ్లా దగ్గర వాడు కాలు మీద కలిసి కూర్చుంటాడు, ఎప్పుడు చూసినా చెప్పినా వెండు. ఏనాబాయ్ మీ నాన్న ఎలా ఉన్నాడు రా, బాగున్నాడా? ఈ రకంగా సంభాషణ మనం చిన్నప్పుడు పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది. అదే భాషని వాడుతూ ఈ విజయ కార్యక్రమం ఒకసారి చూద్దాం మనం. మా నాన్నగారు మా నాన్నగారి పేరు సీతారామారావు అని. మా నాన్నగారికి ఒక స్నేహితుడు ఉండేవారు, ఆయన పేరు అబ్దుల్ జలీల్. ఆయన ఈ అబ్దుల్ జలీల్ గారు గురించి మా నాన్నగారు చెప్తూ, అరే వాడికి ఒక అబ్బాయి ఉన్నాడు రా, చూస్తే నువ్వు వాళ్ళగా అవ్వాలా అంటూ చెప్తుండేవారు. సరే వాళ్ళ అబ్బాయిని చూసాం, ఇప్పుడు నాకు పరిచయం లేదు, గత 3 ఏళ్ల నుంచి పరిచయం అయ్యారు. ఓహో అబ్దుల్ జలీల్ గారు ఎలా చెప్పారు మా నాన్నగారికి, ఆ రకంగా ఆయన కనపడుతున్నారు. థ్యాంక్ యూ సార్. సరే ఈ లోపల అబ్దుల్ జలీల్ గారి అబ్బాయిని పరిచయం చేసుకుందాం అనుకునే లోపల మా నాన్నగారి స్నేహితుడు కోటేశ్వరరావు గారు ఒక ఆయన ఉండేవారు. ఆ కోటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి పైకి ఎదిగితే చూద్దామని కోరికుండేది ఆయనకి. అయితే ఆయన కోరికని తీర్చుకున్నారని భావిస్తూ వారి అబ్బాయిన శ్రీనివాసరావు గారితో గత 3 ఏళ్లుగా నాకు సాన్నిధ్యం నడుస్తున్నారు. సరే వీరిద్దరూ కొంచెం ఏమంటారు, ఈ మేనేజ్మెంట్ తరఫున అనుకుంటే నా ఆలోచన విధానానికి సరిపోయేటట్టుగా అప్పుడప్పుడు నాలుగా కోపడుతూ ఉదయ్ శ్రీవాస్తవ గారిని ఒక ఆయన మా నాన్నగారికి ఎక్కడో దూరం చుట్టాం. ఆ ఉదయ్ శ్రీవాస్తవ గారి కుమారుడైన ఆనంద్ కౌశల్ గారు ఆయన పరిచయం అయ్యారు గత 6 నెలల నుంచి. ఈ ఆనంద్ కౌశల్ గా వచ్చింది ఏమిటంటే సమస్య,
నేనే కోపం అనుకుంటే నాకు మించిన కోపం ఉంటుంది దీనికి. సరే పర్వాలేదు, అప్పుడప్పుడు ఇద్దరం కలిసి ప్రయాణం చేయొచ్చు అనేసి భావనలో గత 6 నెలల నుంచి వెళ్తున్నాం. సరే అప్పుడప్పుడు మేమిద్దరం కలిసి అడుగు మీద కూర్చున్నప్పుడు సాంబశివరావు అబ్బాయి ఎదురయ్యారు ఒకరోజు. ఈ సాంబశివరావు అబ్బాయి ఎప్పుడు చూసినా ఆ మొహంలో మాకేం ఎక్స్ప్రెషన్, ఆయన నవ్వుతున్నారో తెలియదు, బాధపడుతున్నారో తెలియదు, రహస్యం పెట్టుకున్నారో తెలియదు. ఈ సాంబశివరావు అబ్బాయి మాకు చాలా కఠినంగా అనిపించేది. కనీసం వాళ్ళ అబ్బాయి ఉన్నారు, వాళ్ళ అబ్బాయిని ఎవరైనా నాన్న సార్ మా నాన్న మాతోనే మాట్లాడి ఇంకా మీతో మాట్లాడతారు అంటుంటారు ఆయన. సో ఇలాంటి సాంబశివరావు అబ్బాయి ఆయన దిలీప్ గారు గత సంవత్సరం నుంచి ఆయనతో నేను ఉన్నాను. సరే ఈ సాంబశివరావు అబ్బాయి ఎలాగైనా సరే మంచి చేసుకుందామంటే ఆయన వల్ల మా వల్ల అవటం లేదు. ఆయనతో మంచిగా ఉండటానికి ఈ లోపల వెంకటేశ్వర గారి అబ్బాయి వస్తాడు. ఈ వెంకటేశ్వర గారి అబ్బాయి వాళ్ళ నాన్నగారు మాట్లాడితే మాకు వినపడిందో లేదో కానీ వెంకటేశ్వర అబ్బాయి మాట్లాడితే మాత్రం మా ఊరంతా వినపడేదండి. ఆ ఊరు ఎంత వినపడుతుందంటే, అరే ఆయన వస్తున్నాడు రా అని చెప్పి మా రాజేంద్ర గారు రండి సార్, వెంకటేశ్వర అబ్బాయి అంటే రాజేంద్ర గారండి. సో వారి కనపడకపోయినా వారి మాట మాత్రం వినపడుతుంటుంది ఊరంతా. ఇలా రాజేంద్ర గారు పర్వాలేదులే మనిషి కన్నా గొంతు ఫేమస్ అయిపోయింది అనుకునే లోపల ఆయనకి నేను ఎందుకు తీసిపోతానని చెప్పి రామారావు అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుందండి. శ్రీనివాసరావు గారి అమ్మాయి ఉందండి. నేను ఆయనలో నేను ఎలా తీసిపోతాను, మా ఇద్దరి మధ్య పోటీ అని చెప్పి ఆ వెంకటేశ్వర గారి అబ్బాయిని డామినేట్ చేస్తూ లేదు ఆయన్ని మించి వాయిస్ తో ఆవిడ ఐడెంటిఫికేషన్ సంపాదించుకోవడం అనేది కొంచెం ఏమంటారు తప్పట్లు కొట్టుకోవాల్సిన సందర్భం.